విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. ఇటీవల తన సోదరుడు చిన్నిపై ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని ఓడిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఒక సంచలన ప్రకటన చేశారు. ఎక్స్ లో మాజీ ఎంపీ కేశినేని నాని ఈ విధంగా పోస్ట్ చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ఏదైతే ఓటమి పాలయ్యారో ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లుగా కేశినేని నాని ఎక్స్ లో ట్వీట్ చేశారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, హరీష రాజకీయాలకు తాను దూరంగా ఉండబోతున్నానంటూ కొద్దిసేపటి క్రితమే ఎక్స్ లో కేశినేని నాని ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన గడిచినటువంటి 2 సార్లు 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిపొందారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం జరిగింది. వైఎస్ఆర్సీపీలోనే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీగా ఆయన పోటీ చేశారు. అయితే తన తమ్ముడు కేశినేని చిన్ని పైన ఆయన పోటీ చేశారు. కానీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉండాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. విజయవాడ ప్రజలకు, విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా విజయవాడ అభివృద్ధికి సంబంధించి లేదంటే సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటాను తప్ప రాజకీయాల్లో ఇక పూర్తిగా నేను దూరంగా ఉండబోతున్నానంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అంటే ఇకపై ఎన్నికలకు కానీ పొలిటికల్ పార్టీలకు సంబంధించి కానీ ఆయన ఎక్కడ కూడా ఉండే ఆలోచన అయితే లేనట్టుగా స్పష్టం చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీలో ఆయన ఉన్నారు కాబట్టి పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ పూర్తిగా రాజకీయాలకి ఆయన దూరంగా ఉండబోతున్నాను, రాజకీయాలకి గుడ్ బై అంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే ఒకసారిగా విజయవాడ వైఎస్ఆర్సీపీలో ఒక షాక్ అయిందని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, అలాగే ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి నేపథ్యంలో కేశినేని నానికి సంబంధించి ముఖ్యంగా హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే కేశినేని నాని అలాగే కేశినేని చిన్ని ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం కానీ ఎన్నికల్లో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కూడా అందరూ గమనించినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఎన్నికల్లో పూర్తిగా ఓటమి పాలైన తర్వాత విజయవాడ ప్రజలకు తాను అందుబాటులో ఉంటాను తప్ప రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానంటూ కూడా పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. హరీష, థ్యాంక్ యూ దుర్గా. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా ఆయన కొద్దిసేపటి క్రితమే ఎక్స్ లో ప్రకటించారు. ఇప్పుడు దీనిపైననే వైసీపీ పార్టీలో ఒక తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆయన విజయవాడ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇటు అన్నదమ్ములు ఇద్దరు అంటే కేశినేని చిన్ని, కేశినేని నాని ఇద్దరూ కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. నువ్వా నేనా అన్నట్లుగా బరిలోకి దిగారు. అయినప్పటికీ కూడా ఇక్కడ కేశినేని చిన్ని విజయం సాధించారు, కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లుగా ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. అయితే మరి వైసీపీ పార్టీలో ప్రస్తుతానికి ఆయన ఉన్నారు కాబట్టి మరి పార్టీకి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారా? తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? పార్టీ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందా? ఆయనతో చర్చలు జరుపుతుందా? ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ దుర్గా, ఏదైతే కొద్దిసేపటి క్రితం ఆయన పోస్ట్ చేశారో దీనిపైన వైసీపీ వర్గాలు ఏమైనా రియాక్ట్ అయ్యాయా? ఆయనతో ఎవరైనా టచ్ లోకి వెళ్లారా? అంటే రాజీనామా తాను ప్రకటించినప్పటికీ కూడా రాజకీయాలకు తాను పూర్తిగా ఉంటానంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాలకు అంటూ ప్రకటించారు. అయితే వైఎస్ఆర్సీపీకి కానీ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారాలకు కానీ తాను రాజీనామా చేస్తున్నట్టు ఎక్కడ కూడా ఆయన ప్రకటించలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి నేను రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే రాజకీయాలకు దూరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పార్టీ నుంచి కూడా ఆయన బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. కానీ పార్టీకి రాజీనామా చేయకపోయినా కూడా ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటారు కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ పాల్గొనే పరిస్థితి అయితే ఉండదు. అందుకోసం ఈ నిర్ణయం కేశినేని నాని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ అందించడం అపూర్వమైనటువంటి గౌరవం అంటూ కూడా ఆయన ఈ ట్వీట్ లో చెప్పడం జరిగింది. దీంతో పాటు విజయవాడ ప్రజల దృఢ సంకల్పం నాకు మంచి స్ఫూర్తినిచ్చాయి, తిరుగులేని అభివృద్ధికి సంబంధించి అనేక కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకోవడం చాలా గర్వంగా ఉందంటూ కూడా ఆయన
ఆ ట్వీట్ లో చెప్పడం జరిగింది. విజయవాడ అభివృద్ధికి సంబంధించి అంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి ముఖ్యంగా విజయవాడ నగరం అభివృద్ధికి సంబంధించి నా వంతు కృషి నేను చేశాను. ఇంత ముందు కూడా విజయవాడ అభివృద్ధికి సంబంధించి మద్దతు అనేది ఇస్తూనే ఉంటానంటూ కూడా ఆయన ఈ సందేశంలో చెప్పడం జరిగింది. నా రాజకీయ ప్రయాణంలో సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తదుపరి అధ్యాయానికి వెళ్తున్నప్పుడు నేను మాత్రం ప్రతిష్టాత్మకమైనటువంటి జ్ఞాపకాలను ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రజల ప్రశంసలను వీటన్నిటిని కూడా తీసుకుని వెళ్తున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంటే 10 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేశారు కాబట్టి ఈ 10 ఏళ్లు విజయవాడలో తాను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తనకు సంతృప్తినిచ్చాయంటూ కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి గడిచినటువంటి అంటే గతంలో ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు 24 ఎన్నికలు జరిగినటువంటి తీరు అనేది మరొక ఎత్తుగానే చెప్పాలి. ఎందుకంటే సొంత అన్నదమ్ములు ఇద్దరు కూడా పోటీ పడ్డారు. అటు టీడీపీ నుంచి కేశినేని చిన్ని అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కేశినేని నాని ఇద్దరు కూడా పోటీ పడ్డారు. టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కేశినేని చిన్ని గెలుపొందారు కాబట్టి ఎన్నికల తర్వాత పూర్తిగా ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత నేను ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానంటూ కూడా కేశినేని నాని కొద్దిసేపటి క్రితం ప్రకటించారంటే ఇక పూర్తిగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉండబోతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించినప్పటికీ కూడా రాజకీయాలకు దూరం అంటే రాజకీయ పార్టీకి కూడా సంబంధం ఉండే పరిస్థితి అయితే ఉండదు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా ఆయన వ్యక్తిగతం అనేది వైఎస్ఆర్సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి కానీ పార్టీ నాయకత్వానికి సంబంధించి కానీ ఎలాంటి వ్యాఖ్యలు ఆయన చేయలేదు. కేవలం తాను రాజకీయాల నుంచి దూరంగా ఉండబోతున్నాను, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ మాత్రమే ఆయన ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఇది పూర్తిగా కేసీఆర్ నాని వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం అంటూ కూడా అభిప్రాయం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఒక కీలకమైనటువంటి నేతగానే చెప్పుకోవాలి. ఎందుకంటే 2 సార్లు ఆయన ఎంపీగా పనిచేశారు. గడిచినటువంటి ఎన్నికల్లో అయితే చాలా కీలకంగా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ తరపున టీడీపీని పెద్ద ఎత్తున విమర్శించడంతో పాటు ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ వంటి నేతలను కూడా ఆయన తనదైన శైలిలో విమర్శలు చేయడం, నిత్యం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటి కూడా వివాదాస్పదం కూడా ఉండే పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో జరిగినటువంటి అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలు వీటన్నిటి నేపథ్యంలో కేశినేని నాని అనేది చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. కేశినేని నాని అయితే అంటే పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. మరి మరోవైపు ఆయన కుమార్తె ఆమె కూడా తండ్రి బాటలోనే నడుస్తారా, లేకపోతే తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే కేశినేని శ్వేత ఆమె విజయవాడ కార్పొరేటర్ గా గెలుపొందారు. కానీ ఎన్నికల ముందు టీడీపీ నుంచి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కార్పొరేటర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. తండ్రి బాటలోనే ఆమె కూడా టీడీపీతో పాటు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఎంపీ ఎన్నికల్లో తండ్రి కోసం ఆమె విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే ఆమె మాత్రం రాజకీయాల్లో కొనసాగే ఆలోచన ఉందా లేదనే దానికి సంబంధించి కూడా ఎక్కడ ప్రకటన చేయలేదు. కేవలం తాను మాత్రమే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆ కుమార్తె శ్వేతకు సంబంధించినటువంటి విషయాలేమీ కూడా ఆయన చెప్పలేదు. కుటుంబం రాజకీయం నుంచి వెళ్తుందని చెప్పలేదు. తాను మాత్రమే రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటూ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో శ్వేత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, పార్టీలో కొనసాగుతారా లేదంటే ఆమె కూడా రాజకీయాలకు దూరంగా ఉంటారనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. హరీష్, దుర్గా, ఇక్కడ కేశినేని నాని అంటే పార్టీ కార్యకర్తలతో కానీ లేకపోతే వైసీపీ క్యాడర్ తో కానీ ఆయన చర్చించి డెసిషన్ తీసుకున్నారా, లేకపోతే సొంతంగా వ్యక్తిగతంగానే ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకున్నారా? ఆయన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఏవైనా ఆయన తెలిపారా అందులో? అంటే ఖచ్చితంగా ఎలాంటి సమావేశాలు కూడా ఆయన నిర్వహించలేదు. అంటే ఖచ్చితంగా సొంతంగానే డెసిషన్ తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే కార్యకర్తలతో సమావేశం అవడం కానీ నేతలతో సమావేశం అవడం కానీ ఇలాంటి ఏ యాక్టివిటీ కూడా జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన సొంతంగా ఆలోచించి అన్ని రకాలుగా నిర్ణయం తీసుకున్నానంటూ కూడా ప్రకటించారు. కాబట్టి సొంతంగా ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ ప్రకటన చేసినట్టుగా తెలిసింది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా మొన్న జరిగినటువంటి
ఎన్నికలను ఆయన తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే గడిచినటువంటి 10 ఏళ్లలో ఎంపీగా విజయవాడ అభివృద్ధికి చాలా కృషి చేశాను, అనేక కార్యక్రమాలు చేశాను, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేశాం. ముఖ్యంగా టాటా ట్రస్ట్ నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఓటమి పాలైన పట్ల ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టున్నారు. అందుకనే తాను పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా ఉండాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.